తులసి చంపాలి చంపాలి అన్న పైచం తప్ప నేను చెప్పేది వినవేంట్రా? జరిగిందేంటో నేను ఇప్పుడు చెప్తాను విను. నిన్ను కిడ్నాప్ చేయించింది, నీతో అన్ని నిజాలు వాగించింది నేనే. మా విష్ణుని కేసులో ఇరికించటానికి నందిని నిన్ను అకాడమీ దగ్గరికి పంపించింది. నువ్వు నందిని మనిషిగా కాకుండా మా విష్ణు పంపిన మనిషిగా రాకేష్ దగ్గర నటించి వీడియో రికార్డ్ చేయించావు. నేనన్ని విషయాలు తెలుసుకున్నాను. కానీ ఇవన్నీ నేను చెప్తే తల్లి ప్రేమతో చెప్తున్నానని కోర్టు నమ్మదు. నువ్వు చెప్తేనే నమ్ముతుంది. అందుకే నీతోనే చెప్పించాను. నందిని మేడంలో ఫోన్ మాట్లాడింది నేనే. నందిని వాయిస్ ఇమిటేట్ చేసి మాట్లాడింది నేనే. తులసి, ఎంత మోసం చేశావు? మా ఇంట్లో పనిచేస్తూ మాకు ఇంత ద్రోహం చేస్తావా? డాడీ, ఈ తులసి ఏదో ప్లాన్ ప్రకారమే ఇక్కడికి వస్తుందంటే మీరెవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు చూసారా తన అసలు స్వరూపం? సంజయ్, నా కుటుంబం మీద పగతోనూ ప్రతీకారంతోనూ నందిని రగిలిపోతుంది. నా కొడుకు విష్ణు భవిష్యత్తు నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. నందిని తప్పులు కుట్రలు నిలదీయాల్సింది పోయి నన్ను ఒక ద్రోహిగా చూస్తారా? కుటుంబం అంటే ఇదేనా? అమ్మ, నాన్న, అబ్బాయి ముగ్గురు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? అత్తయ్య, వీళ్ళందరూ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ నేనేం మాత్రం తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. నీ కుటుంబాన్ని కాపాడుకోవడం నీకు ముఖ్యం. ఇందులో నీ తప్పేం లేదత్తయ్య. అయితే ముందు నేను తులసిని చంపాలి. అత్తయ్య, నాకు తెలుసురా నువ్వు ఇలాంటి ప్రయత్నం ఏదో చేస్తావని. నా జాగ్రత్తలో నేనున్నాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో ఎస్ఐ గారు, మీ నుంచి తప్పించుకున్న వెంకట్తో ఈ నేరం చేయించిన అసలు నేరస్తురాలు నందిని ఇక్కడ వీళ్ళింట్లోనే ఉన్నారు. వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. తులసి, తులసమ్మ, తులసి కాదు. గట్టిగా అరవకండి. నాకు తిక్కరేగితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయిస్తాను. మైండ్ ఇట్. ఎస్ఐ గారు, మా నందిని ఏ నేరం చేయలేదండి. ప్రూవ్ అయ్యాక మీరు ఏం చెప్పాలనుకున్నా ఈ అరెస్ట్ను ఆపలేదు సార్. సార్, ఎస్పీ గారు మాకు బాగా తెలుసు.
సార్తో నేను మాట్లాడతాను సార్. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యాక మీరు మా సుపీరియర్తో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉండదు సార్. నందిని, నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? ఎవరో ఇదంతా కావాలనే చేశారు. ఎస్ఐ గారు, నేరం ఎవరు చేశారో వాళ్ళని పట్టుకోండి. రాకేష్ మీద హత్యా ప్రయత్నం చేయించింది మీ నందిని గారే. ఆ తులసి గారి ఆధారాలని సబ్మిట్ చేశారు. విష్ణుబాబుని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి అత్తయ్య అసలు దోషిని అరెస్ట్ చేయించింది. ఇప్పటికైనా ఈ నందిని బుద్ధి తెచ్చుకుంటే సంతోషం. కానిస్టేబుల్స్ తీసుకురండి. నందని, ఇలాంటి రోజు ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు కదా. నా కొడుకుని బయటకు తీసుకురాలేనని నాతోనే ఛాలెంజ్ చేశావు. కానీ క్షేమంగా ఈ కేసులోంచి బయటపడేశాను. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అని నువ్వు తీసిన గోతులో నువ్వే పడ్డావు. చాలా పెద్ద ఘనకార్యమి చేసి కొడుకుని క్లీన్ చీట్ గా బయటికి తీసుకొచ్చానని సంబరపడిపోకు. నీ పాపం పండి శిక్ష పడుతుండగా కూడా అదే పొగరు, అదే అహంకారం నీలో కనిపిస్తున్నాయి. నీకెన్నోసార్లు చెప్పాను, జీవితం అంటే ద్వేషించడానికి కాదు, ప్రేమించటానికి అని. కానీ ఎప్పుడూ నా మాట చెవిన వేసుకోలేదు. నేను నీకు అన్యాయం చేశానన్న ఆలోచనతోనే నా కుటుంబం మీద కక్ష సాధించాలనుకున్నా. నీ జీవితం అంతా అదే ప్రయత్నంలో ఉన్నావు. కానీ నువ్వేం సాధించావు? నా కొడుకుల పెళ్లిళ్లు జరగకూడదని కంకణం కట్టుకుని ఆపాలని చూసావు. కానీ నువ్వు ఆపలేకపోయావు. నా పిల్లల కాపురం చెడగొట్టాలని చూసావు. కానీ ఏం చేయలేకపోయావు. నీకో విషయం అర్థం కావట్లేదు. నన్ను, నా కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టాలని నువ్వు కష్టాల్లో కూరుకుపోతున్నావు. ఆల్రెడీ కూరుకుపోయావు. నా మీద కక్ష సాధించాలని ప్రయత్నించి నువ్వు సాధించింది శూన్యమని ఇప్పటికైనా తెలుసుకుంటావా? నన్ను అరెస్ట్ చేయించినంత మాత్రాన నీ కుటుంబం కథ సుఖాంతమైందనుకుంటున్నావా? ఇప్పుడే మొదలైంది అసలైన కథ. ఏం మొదలైంది? నా కుటుంబం మీద కక్ష పెంచుకుని ఇంకా ఏం సాధించాలని చూస్తున్నావు? నువ్వు నన్ను ఎంత తొందరగా అరెస్ట్ చేయించావో అంతే తొందరగా బయటికొస్తా. ఇన్నాళ్ళు నిన్ను మానసికంగా హింసించాలని చూశాను. ఇక ముందు అలాంటి ప్రయత్నం ఉండదు. ఏకంగా నీ ఉనికే లేకుండా చేస్తాను. తప్పు నందిని. పోలీసుల ముందే నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఇంకో సెక్షన్ మీద నీకు శిక్ష ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అయినా ఒక నేరస్తుణ్ణి, నేరస్తురాల్ని కోర్టు ఎందుకు శిక్షిస్తుందో తెలుసా? వాళ్లల్లో మానసిక పరివర్తన వచ్చి మనిషిగా మారతారని. నువ్వు అలా మారి తిరిగి రావాలని నేను కోరుకుంటుంటే ప్రతీకారంతోనే మళ్ళీ వస్తానంటావేంటి? తులసి, మా నాన్నని ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడుకు. రెచ్చగొట్టడం కాదు సార్, 4 మంచి మాటలు చెప్పి సాగనంపుతున్నాను. న్యాయం వైపు నిలబడ్డ మనిషి మధ్యలో కష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ అన్యాయం వైపు నిలబడ్డ వాళ్ళకి చివరికి కష్టాలే మిగులుతాయి. అనవసరంగా ఎక్కువ ఆవేశపడకు. ఆడపిల్లలకి అందం కంటే అణుకువ ఎక్కువ ఉండాలి, ఆవేశం కాదు. అందుకే అన్నారు ఒక సినిమాలో, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు అని. వెళ్ళిరా. ఎస్ఐ గారు తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ తీసుకెళ్లి జీపెక్కించండి. ఆ వెంకటను కూడా గట్టిగా లాక్ చేయండి, తప్పించుకొని పారిపోగలడు.
తీసుకురండి. చూసింది చాలు నందిని, వెళ్ళిరా. నీలో మానసిక పరివర్తన వచ్చి నువ్వు పూర్తిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీసుకెళ్ళండి. పద. రేవతి, ఈ కేసులో నుంచి నేను అసలు బయటపడతానో లేదోనని నువ్వు చాలా టెన్షన్ పడ్డావు కదా. ఐఎమ్ సారీ రేవతి. నువ్వెందుకు సారీ చెప్పడం? ఇందులో నీ తప్పేం లేదు. నా తప్పేమీ లేదనుకో, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ నాకే జరగడం, నా గురించి ఇంత టెన్షన్ పడ్డాం ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. కానీ అమ్మ చాలా ధైర్యంగా తెలివిగా ఆధారాలు సంపాదించి ఆ నందినికి శిక్ష పడేలా చేసింది. అవును విష్ణు, అత్తయ్య గారు నాలా టెన్షన్ పడకుండా చాలా ప్రయత్నించింది కనుకే ఈరోజు నువ్వు నా కళ్ళ ముందున్నావు. లేదంటే నీకు జైలు శిక్ష పడేది. పెద్ద గండం నుంచి నన్ను తప్పించి అమ్మ మళ్ళీ నాకు ప్రాణం పోసింది. జీవితంలో ఒక చెడు జరిగిన తర్వాత వెంటనే ఒక మంచి జరుగుతుంది అన్నట్టు నువ్వు తల్లివి కాబోతున్న శుభవార్త విన్నాను. జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపోవడానికి ఈ శుభవార్త చాలు. నేను గ్రూప్స్లో మంచి ర్యాంక్ కొట్టి ఆఫీసర్ అవ్వాలన్న నీ కల నెరవేరింది. తొందరలోనే మనం పాపనో బాబునో కని ఇవ్వాలన్న అమ్మ ఆశ నెరవేరబోతుంది. అమ్మవి కాబోతున్నందుకు నీకు కంగ్రాచులేషన్స్ రేవతి. నాన్నవి కాబోతున్న నీకు కూడా కంగ్రాచులేషన్స్ విష్ణు. థ్యాంక్ యూ రేవతి. నాకు డబుల్ ప్రమోషన్ వచ్చినట్టుంది. అన్నట్టు మనం ఒకరికొకరం విష్ చేసుకుంటున్నాం. మనల్ని అమ్మా నాన్నల్ని చేయబోతున్న బేబీకి కూడా విషెస్ చెప్పాలి కదా. అయితే చెప్పు. నువ్వు కనివ్వబోయేది పాపనో బాబునో తెలియదు, కానీ పాపే పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్ని పాపాయ్, మమ్మల్ని మమ్మీ డాడీ చేయబోతున్నందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ కూడా. అనయ్య, ఏంటి డిషెస్ అన్ని కింద పెడుతున్నావు? ఈరోజు మనందరం కలిసి కిందే కూర్చొని భోజనం చేద్దాం. అదేంటన్నయ్య? అమ్మొచ్చాక మీకు అంతా అర్థం అవుతుందిలే. అరే, మీరు నాకు హెల్ప్ చేయండి, పదండి.
విష్ణు ఏంట్రా ఇది? అదే నేను కూడా అడిగానమ్మా. డైనింగ్ టేబుల్ మీద భోంచేసి మనందరికీ బోర్ కొట్టిందని అన్నయ్య ఇలా ప్లాన్ చేస్తున్నాడేమో అనిపిస్తుందమ్మా. రే విష్ణు, అమ్మా చిన్నోడన్నమాట నిజమా? అందరికీ బోర్ కొట్టిందని ఇలా ప్లాన్ చేస్తున్నావా? కాదమ్మా, చంటి పిల్లల నీకు దగ్గరగా కూర్చొని నీ చేతి గోరుముద్దలు తినాలనమ్మా. విష్ణు, అమ్మా జైల్లో 4 గోడల మధ్య వాళ్ళు పెట్టే భోజనం తిన్న ప్రతిసారి అమ్మని నేను ఎంత మిస్ అయ్యానని నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయమ్మా. ముద్ద కలిపిన ప్రతిసారి మన ఇంట్లో సంతోషాల్ని నేను ఎంత మిస్ అయ్యానో అని బాధేసింది. మానసికంగా నువ్వెంత నరకు అనుభవించావో నాకు అర్థమైంది విష్ణు. అలాంటి రోజులు నా పిల్లలకి ఎప్పుడూ రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. డిన్నర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టున్నారు. నేను కూడా జాయిన్ అవ్వచ్చా? మాతో పాటు ఉన్నదానివి, మాతోనే కదా కలిసి భోంచేస్తావు. అందరం కలిసి కూర్చుని భోంచేద్దాం. రండి కూర్చోండి అందరూ. అరే మన ముగ్గురు ఒక దగ్గర కూర్చుందాం. ఇట్రా. మా చిన్నప్పుడు కథలు చెప్తూ గోరుముద్దలు తినిపించేదానివి. ఆ రోజులు ఇప్పుడు గుర్తు చేసుకున్నా మనసు పొంగిపోతుంది. స్వీట్ మెమరీస్. నా చేత్తో ముద్దలు కలిపి తినిపిస్తే అందులో నాకుండే తృప్తి వేరు. అవునమ్మా. విష్ణు, ఈరోజు గుర్తు చేసినందుకు చాలా సంతోషంరా. ఆ సంతోషాన్ని మళ్ళీ పంచుకోవాలి. ఈ విష్ణు రాకతో ఇంట్లో అందరూ చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. మొదలైంది ఆనందం మళ్ళీ. ఝాన్సీ, అక్కడే ఆగిపోయావేంటి? నువ్వు కూడా రా, కూర్చో. కింద కూర్చొని తినే అలవాటు నాకు లేదత్తయ్య గారు, మీరు కానివ్వండి. అందరం కలిసి కింద కూర్చొని తినడంలో ఉన్న తృప్తి తనకు తెలియదులే అత్తయ్య. తను డైనింగ్ టేబుల్ మీదనే భోంచేయనివ్వండి. నీ కన్సిడరేషన్ కి చాలా థ్యాంక్స్. వదిలు, మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీ ఈగోలు హర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అమ్మ హ్యాపీగా మా అందరికీ గోరుముద్దలు పెట్టే టైంలో దయచేసి ఎవరు ఎలాంటి ఈగోలకి పోకండి ప్లీజ్. ఝాన్సీ, ఇది జ్యోతి మాటే కాదు, నా మాట కూడా. చాలా రోజుల తర్వాత అన్నయ్య ఇంటికొచ్చాడు. లక్ష్మి, నీ జ్యువెలరీ ఏమైనా కనిపించట్లేదా?
ప్యాడ్స్ కనిపించట్లేదు. దీనికే నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాను. ఏంటది? ఈ మంత్స్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉండాలంటే యూట్రస్ తీయించేద్దాం. గర్భసంచి రిమూవ్ చేస్తే ఇక మంత్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే.